టు టీసాట్ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. ఈ రోజు పశుపోషణ కార్యక్రమంలో పశువుల్లో కలిగే అనారోగ్య సమస్యలు, నివారణ చర్యలు ఏంటి, ఎలా ఉంటాయనే విషయాల గురించి మనం మాట్లాడదాం. దీని గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్, సహాయ సంచాలకులు నల్గొండ నుంచి డాక్టర్ శ్రీనివాసరావు గారు. సో దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఫోన్లో మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ టీవీ సౌండ్ని మ్యూట్లో పెట్టుకొని ఫోన్లో మాట్లాడండి. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా అసలు పశువుల్లో కలిగే అనారోగ్య సమస్యలు ఏముంటాయి, ఆ లక్షణాలు ఏంటి ఒకసారి వివరిస్తారా? మనకి పశువులో చూసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న పశువుల నుంచి మనము అనారోగ్య పశువులు కంపేర్ చేసుకున్నప్పుడు అయితే మనము ఈ అనారోగ్య పశువులు బంధ నుంచి విడిపోయి కొంచెం నిలబడకుండా వాటి కదలికల్లో, ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఉదాహరణకి అది నడుస్తున్నప్పుడు మందలోంచి వెనక్కి వెళ్ళిపోవడం, ఒక 50 పశువులు వేస్తున్నప్పుడు అందులోంచి అది మెల్లగా నడవడము, కదలడం, అంత ఫ్రీగా మూవ్ కాకపోవటము, ప్రవర్తనలో కూడా అంటే రైతు ఓనర్ పిలిచినప్పుడు కూడా అంటే గమనించకపోవడము, ఇటువంటివి చేస్తుంటుంది. అలాగే సంబంధించిన మేత కానీ నీరు కానీ తీసుకున్నప్పుడు కూడా ప్రాపర్గా తీసుకోదు. నోటి నుంచి కూడా నెమరు వేయలేకపోవడము, నోటి నుంచి చొంగ రావటము, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అట్లాగే దానికి జ్వరం వచ్చి ఉంటుంది. మనం మూతి అంటాము, అంటే పశువుకి మూతి మీద మనకి ఎట్లయితే ఉంటుందో వాటికి మూతి నల్ల స్పాట్ ఉంటుంది, అక్కడ పొడి ఆరిపోయి అంటే డ్రైగా ఉంటుంది, జరుగుతుంది, తడి ఆరిపోతుంటుంది, మొత్తం డ్రైగా ఉండిపోతుంది. అలాగే స్కిన్ అంతా వాటి చర్మం అయితే ఉంటుందో ఆ చర్మం అంతా కూడా సున్నితత్వం పోయి బెరుకుగా తయారయ్యి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శ్వాస కూడా కొంచెం వేగంగా తీసుకుంటుంది, కష్టంగా తీసుకుంటుంటుంది. కళ్ళు ఏర్పడుతుంటాయి. అలాగే వాటి ఏంటంటే నీరు పుసుల్లో కారుతుంటాయి. సో కళ్ళు ఎర్రబడి వాయడం జరుగుతుంటుంది. అంటే ఇవన్నీ డిఫరెంట్ వేరే రకరకాల రోగాలకు సంబంధించిన లక్షణాలు. సో పశువు నార్మల్గా ఉన్నప్పుడైతే ఆరోగ్యంగా కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అటువంటి కాకుండా కొంచెం కళ్ళు ఎర్రబడిపోవటము. సో మన మనుషులు చూసినట్లయితే అలాగే వాటిని కూడా అవి సపరేట్గా ఉండిపోవటము జరుగుతుంటుంది. అలాగే వాటి నుంచి మనం ఇంకొక ముఖ్య లక్షణం అంటే ఇవి చెప్పవు మనకి, అంటే నాకు జబ్బు ఉందని విషయం చెప్పవు ఇవి. సో ఇంకో లక్షణం కనిపించేటంటే వాటి పేడ కానీ మూత్రం కానీ వాటి నుంచి వచ్చే రంగుల నుంచి కాకుండా డిఫరెంట్గా వస్తాయి. కొన్ని రకాలు ఏంటంటే వాసన బాగా రావటము, కొంత ఇబ్బంది పెడతాము, మూత్రం కూడా ఎల్లో కలర్ అయిపోవటము, మన హ్యూమన్ బీయింగ్స్లో కూడా జాండీస్లో వచ్చినప్పుడు అట్లా వాటిలో ఒక్కొక్క రకంగా ఒక డిసీజ్లో ఒక రకంగా మారిపోవడం జరుగుతుంటుంది. సో మనం అవి రైతు కనుక అవి చూసి వెంటనే పశు వైద్యం కనుక్కుంటే అప్రోచ్ అయితే అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా రైతు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే సుస్థ అయినాయి అంటే ఇటువంటి లక్షణాలు కనిపించినామంటే వాటిని సపరేట్ చేసుకుని పశు వైద్యాన్ని కలిసినప్పుడైతే వాటిని మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది, త్వరగా తగ్గే అవకాశం. కానీ రైతులందరూ మాత్రం ఇలాంటివి గమనిస్తూ ఉండాలి, పశువులు ఇలాంటివి కలిగినప్పుడు. తప్పకుండా ప్రతి పశువు అయితే ఓనర్ అవుతున్నారో రైతాంగంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి మనకున్న పశువుల్ని పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి, పంపే ముందు పొద్దున్న లేచినప్పుడు ఒకసారి, సాయంత్రం చూసుకుంటే ఇవి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే పాలు ఇచ్చే పశువులు కూడా కొన్ని పాలు తగ్గుతుంటాయి. అట్లాగే వాటికి సంబంధించిన పాలు తగ్గి ఉన్నాయి. సో పాలు పిండి రైతులకు తెలిసిపోతుంది వాళ్ళ పాలు తగ్గిన అంటే పశువుకి ఎందుకు ఆరోగ్యంగా లేదని చెప్పి ఉంటుంది. కాబట్టి వెంటనే అతను ఆ పశు వైద్యానికి సంబంధించి మందులు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వీటి సామర్థ్యం కూడా, అంటే ఉత్పాదకత సామర్థ్యం కూడా ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉంటాయి? ఇప్పుడు మామూలు ఈ పశువులు ఇప్పుడు రోగం వచ్చినప్పుడు వచ్చినాక ట్రీట్మెంట్ చేయించుకుంటాము, రకరకాల మందులు వాడతాము, తగ్గిపోతాయి. కానీ వాటి నుంచి 2 రకాల నష్టాలు జరుగుతాయి. ఒకటి ఉత్పత్తి, 2 ఉత్పాదకత. సో ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ అంటాం. సో ఉత్పత్తి అంటే ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే ఉత్పత్తి పాలిచ్చే పశువులు అయితే పాలు తగ్గిపోతాయి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పాలు తగ్గిపోతాయి. ఉత్పాదకత అంటే ఇప్పుడు ఈ సంవత్సరము పశువు ఈనింది, మళ్ళీ ఇవి కట్టి మళ్ళీ వీనాలి. సో ఆ ఉత్పత్తి తగ్గిపోయి ఉత్పాదకత తగ్గిపోతుంది, అంటే దాని ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. గొర్రెల్లో ఇవాళ 15 కిలోలు ఉన్న మాంసం ఉన్న గొర్రె రేపు జ్వరం వచ్చి సుస్థ రకరకాల వచ్చినప్పుడు 14 kgs 13 kgs పడిపోయే అవకాశం ఉంది. సో బరువు రైతుకు మనం చూసుకున్నప్పుడు ఈ పాడి పరిశ్రమ కానీ పశువులను చూసినప్పుడు రైతుకు వచ్చే లాభాలు వచ్చేటి ఏంటంటే ఎక్కువ మాంసం రావాలి, ఎక్కువ పాలు రావాలి, ఎక్కువ గుడ్డు రావాలి. ఈ మూడిట్లో ఏది తగ్గినా కానీ రైతుకు ఉత్పత్తి తగ్గుతుంది, రైతుకు లాభాలు తగ్గిపోతాయి. సో ఇవి రాకుండా ఉండాలంటే ఈ 2 జరుగుతాయి. ఒక రోగాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ కొన్ని రోగాలు ఉన్నాయి, గర్భసంచి మీద పనిచేస్తాయి, వాటి ప్రొడక్షన్ మీద పనిచేస్తాయి. అవి ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈత కట్టకుండా వచ్చేసరికి పిల్లలు పుట్టవు, పాలు రావు. కాబట్టి పశువులలో ఉత్పత్తి తగ్గిపోతుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని రైతులు ముందే వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే
ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ ఆదాయం మనం తగ్గకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు వ్యాధులు అంటే మీరు చెప్పింది కాకుండా అసలు ఎన్ని రకాల వ్యాధులు ఉంటాయి? సో మనం ఇప్పుడు చూసుకున్నప్పుడమ్మా మనకి పశువులకు సోకే వ్యాధులు 2 రకాలు మేజర్గా. ఒకటి అంటు వ్యాధులు, రెండోది సాధారణంగా పశువులకు వచ్చే ఇతర వ్యాధులు. సో అంటు వ్యాధులు తెలుసుకున్నప్పుడు మనకి అంటు వ్యాధులు అనేవి చాలా డేంజరస్. ఇవి అవి పశువుల నుంచి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంటాయి ఒక పశువు నుంచి పశువుకు. సో ఇటువంటి రాకుండా ఉండాలన్నా మనం ఏం చేయాలని, అంటు వ్యాధులు ఏమున్నాయంటే వైరస్తో వస్తాయి, బ్యాక్టీరియాతో వస్తాయి, ప్రోటోజోల్ డిసీజెస్తో వస్తాయి, అంటే బహాపరాణజీవులతో వస్తాయి, అంతఃపరాణజీవులతో వస్తాయి. ఇవన్నీ కొన్ని వైరస్తో ఎక్కువ వస్తుంటాయి, వైరస్ బ్యాక్టీరియా. సో వాటి నుంచి మనం ఇప్పుడు చూసినప్పుడు ఈ అంటువ్యాధుల్లో వైరస్ బ్యాక్టీరియా ద్వారా ఎక్కువ వస్తుంటాయి. సో ఇవి ఒక పశువు నుంచి వేరే పశువుకు అత్యంత సులభంగా వేగంగా వ్యాప్తి చెందుతాయి. సో వీటి ద్వారా వాటి పశువులకు మరణం జరిగే అవకాశం ఉంది, ప్రమాదకరం, మోస్ట్ డేంజరస్. వాటి ప్రొడక్షన్ తగ్గుతుంది. ఉదాహరణకి గాలికుంటు డిసీజ్ వచ్చింది అనుకుందాం, ఆ ఎఫెక్ట్ అయిన పశువులు ఏమైతే రికవర్ అయిన తర్వాత కూడా ఎండాకాలంలో ఎండలకు వెళ్ళలేవు. అవి చెట్టు కింద ఉంటుంటాయి, అవి ఇలా ఊతుంటాయి. అవి కాళ్ళ మీద ప్యాంటర్స్, అది చొల్లు కాడుతూ అలా నించుని ఊతుంటాయి, ప్యాంటింగ్ చేస్తుంటాయి. సో వాటిని అలా ఎండకి వెళ్ళలేవు, అవి మళ్ళీ కట్టి వినటం కూడా కష్టం అవుతుంది వాటికి. సో ఈ అంటువ్యాధుల ద్వారా పశువులకు నష్టము, రైతాంగం నష్టం జరుగుతుంది, ఆర్థికంగా నష్టం జరుగుతుంది, ఇంకోటి పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి రోగాలకు ఇటువంటి చికిత్స ఏంటంటే చికిత్స కన్నా నివారణ మేలు. మనం చూస్తున్నాం కోవిడ్ వ్యాక్సిన్ పరిగెడుతున్నాం. అట్లాగే ఇవన్నీ వైరల్ డిసీజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఈ వెటనరీ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీలో ఉన్న అడ్వాంటేజ్ ఏందమ్మా, అన్నిటికీ వ్యాక్సిన్స్ అన్ని ఎప్పటి నుంచో తయారై ఉన్నాయి. సో ప్రతి సంవత్సరము ఈ పశువులకు టీకాలు మా పశుశాఖ వైద్యులు డాక్టర్లు ప్రతి సంవత్సరం వీటికి టీకాలు ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం అన్నిటికీ రెగ్యులర్గా 6 months టీకా ఇస్తుంటారు. అలాగే ఇవి కాకుండా మనం ఒక సాధారణ వ్యాధులు ఉన్నాం, అంటే ఒకటో అంటు వ్యాధులు, రెండో సాధారణ వ్యాధులు. సో ఈ సాధారణ వ్యాధులు ఏంటంటే ఇవి కూడా అంత ప్రమాదకరమైన కావు, కానీ ఉత్పాదన తగ్గిస్తాయి. మనం కనుక వాటిని పట్టించుకోకుండా ఉంటే వాటి నుంచి డెత్ కూడా, చనిపోయే అవకాశం కూడా ఉంది, పశువు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రకాలు మనం చూసుకున్నప్పుడు అంటువ్యాధులు ప్లస్ ఈ రంగ వ్యాధులు. సో ఈ అంటువ్యాధులు మనం చూసుకున్నప్పుడు ఇవి వైరస్ ద్వారా సోకే వ్యాధులు ఉన్నాయి కొన్ని. సో ఈ వైరస్ ద్వారా సోకే వ్యాధులు ఏంటంటే గాలికుంటు వ్యాధి, పిచ్చుకుక్క కాటు, ర్యాబీస్ అంటాం, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాం. మసూచి వ్యాధి అంటే అమ్మతల్లి అంటాము, మసూచి. కురం వ్యాధి అంటే ఫీమేల్ ఫీవర్ ఉన్నది. లంపీ స్కిన్, ఇది కొత్తగా ఈ ఏరియాలో మనకి తెలంగాణలో కానివ్వండి, అక్రాస్ ఇండియా ఇట్ ఈస్ కాల్డ్ ఎమర్జింగ్ డిసీజ్ అంటున్నాం దీన్ని. ఇది తెల్ల పశువుల్లో వస్తుంది, నల్ల పశువులు కాదు, తెల్ల పశువుల్లో వస్తుంది ఇది. సో ఒక్కొక్క దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో గాలికుంటు వ్యాధి ఇది మనకి ఇప్పుడు అంటే ఏవైతే గిట్టల్లో పగిలి ఉంటాయో, అంటే మన పశువులు, మన మనుషుల కాళ్ళు ఉన్నాయో, పశువుల కాళ్ళలో గిట్టలు ఉంటాయి, ఆ గిట్టల్లో పగిలిపోయి ఉంటాయి. దట్స్ క్లోవెన్ ఫుట్ అంటాం. 2గా విడిపోయి ఉన్న వాటికి వస్తుంది. అదే గుర్రాలు అయితే సింగిల్ గా ఉంటుంది, క్లోవెన్ అంటే విడిపోయి ఉండేవి, గ్యాప్ ఉంటుంది, దాన్ని క్లోవెన్ అంటాం. అటువంటి మనకి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇటువంటివన్నిటిలో ఈ రకాల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే నోట్లో పుండ్లు అయిపోయి పశువు మేయదు. సో అది మేయకుండా చనిపోతుంటుంది. సో దీని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కూడా చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ మనకి అందుబాటు ఉంది. రెండో ముఖ్యమైన డిసీజ్ మనకి వైరస్ తీసుకున్నప్పుడు అయితే రేబీస్. మనం పిచ్చుకుక్క కరిస్తే కనుక వాటిలో పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనుషులు కూడా మనుషులు కలిసి మనుషులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి కూడా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ ఉంది. పోస్ట్ రేబీస్ కూడా మనం ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా మనకి వ్యాక్సినేషన్ అవకాశం ఉంది. షెడ్యూల్ 0, 3, 5, 7, 14, 24 అట్లా మన షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకుంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దీంతో ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ కాదు, చనిపోవడమే ఉంటుంది. కాకుండా చనిపోకుండా ఉంచుకోవడానికి వ్యాక్సిన్ ఎంచుకుంటే కుక్క కట్టు కాగానే పశువులకి మనకి ఇబ్బంది ఎక్కడ ఉంటుంది. మనం ఎంచుకోవాలి. యానిమల్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రేబీస్ డాగ్, ఎఫెక్ట్ అయిన డాగ్ ఆవుని గేదెలు కలుస్తుంటుంది, వాటికి కూడా వస్తుంది కదా. సో అదొకటి. మసూచి వ్యాధి అనేది మనం అమ్మ తల్లి అంటాము వీటిని. ఇది పొదుగు ఎక్కువైతే పొదుగు దగ్గర వస్తుంటుంది వీటికి పశువుల్లో. గొర్రెలు అయితే ఎక్కడైతే స్కిన్ తక్కువ ఉంటుంది, స్కిన్ మీద వెంట్రుకలు లేని దగ్గరనే ఇది వస్తుంటుంది. సో పొదుగు మీద వస్తుంటుంది. ఇది ఆవుల్లో, గేదెల్లో వస్తుంటుంది. అదే గొర్రెల్లో, మేకల్లో వస్తుంటుంది. మసూచి వ్యాధి ప్రివెన్షన్ వ్యాక్సిన్ మనకుంది, టీకాలు ఎంచుకునే అవకాశం మనకుంది. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో
హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. 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 నమస్కారం అండి. నమస్కారం అండి. వైరస్ బ్యాక్టీరియా వల్ల కాకుండా ఏదన్నా ఫంగస్ వల్ల కూడా ఈ వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? మాకు ఎక్కడన్నా కపారం ఫంగస్ ద్వారానే ఈ వైరస్ బ్యాక్టీరియా వస్తుందని మా పశువులకు అనుమానం సార్. ఇది మా యొక్క సందేహ అనుమానం తీస్తారని మా సార్. ఇప్పుడు మనకి బ్యాక్టీరియా వైరసే కాకుండా ప్రోటోజోల్ అంటే అంత పరాన్నజీవులు ఉంటాయి, ఏకకణ పారాసైట్స్ ఉంటాయి. వీటి ద్వారా కూడా మనకు ఈ రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఈ ఆవుల్లో, గేదెల్లో, ఉదాహరణకి గేదెల్లో అయితే మనకి ఎర్రని మూత్రం వస్తుంటుంది, బేబీ షూస్ సరా అంటాము. అలాగే పాడి పశువుల్లో థైలియాసిస్ వస్తుంటుంది, తెల్ల పశువులు. సో మనకి బ్యాక్టీరియా వైరసే కాకుండా ఇంకా చాలా రకాలు మనకి ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తెలుసుకుందాం, లైన్ లో వస్తున్నాం కాబట్టి మనము నెక్స్ట్ తెలుసుకుందాం. మసూచి గురించి ఈ మసూచి గురించి తెలుసుకున్నప్పుడు మనము ఇది మనుషుల ఆవుల నుంచి గేదెల నుంచి కానీ మనకు మనుషులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉన్నది. సో అందుకోసం ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిన వాటిని ఏమంటే సపరేట్ చేయాలి మంద నుంచి చేసి వాటిని మనము పొదుగుని పాలు పిండే ముందు పొదుగుని బాగా కడగాలి. సో అది స్ప్రెడ్ కాకుండా చూసుకుంటే మనం కనుక వాటిని ఆపుతాం. దీంతో డెత్ తక్కువ ఉంటుంది, చనిపోవడాలు తక్కువ ఉంటాయి, కానీ ఉత్పత్తి మీద బాగా ఇబ్బంది పడుతుంది. ప్రివెన్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి మనకి షీప్ పాక్స్ ఉంది, గొర్రెల్లో షీప్ పాక్స్ వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది. గోడ్ పాక్స్ వ్యాక్సిన్ ఉంది. పెద్ద పశువులకు లేదు కానీ బట్ చిన్న పశువులకు మాత్రం మనకి షీప్ పాక్స్, గోడ్ పాక్స్ వ్యాక్సిన్ మనకు అవకాశం ఉంది. ఇక నాలుగో ఇంపార్టెంట్ మనకి వైరల్ డిసీజ్ ఎఫెక్ట్ అయ్యేదంటే ఎఫిమెరల్ ఫీవర్ అంటాం, దాన్ని కురం వ్యాధి అంటాం. అంటే 4 రోజుల ఫీవర్ ఉంటుంది, దాన్ని అది ఎఫెక్ట్ అవుతుంది, పెద్ద డ్యామేజ్ అయ్యే స్ప్రెడ్ అవుతుంటుంది యానిమల్స్ నుంచి. సో దానికి మన పెద్ద ఎఫెక్ట్ ఉండదు దానికి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ మనం చూసేది లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పి, ఇప్పుడు ఇది ఎమర్జింగ్ డిసీజ్. లాస్ట్ 2 years క్రితం మనకి 1.5 year చాలా బాగా ఇబ్బంది పెట్టింది మన రతంగాని. చిన్న పిల్లలకి, పుట్టిన దూడలకి, లేగ దూడలన్నింటికి బుడిపలాగా వచ్చి మనకి ఇట్లా బుడిపలు వచ్చి పశువులు, గొర్రెలు, ఆ పశువులు చనిపోవడం జరిగింది. సో ఇది దీనికి ఇప్పుడు మనకి వ్యాక్సిన్ కూడా అవకాశం వచ్చింది. ఇది మోజర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు గోట్ పాక్స్ ఏది వ్యాక్సిన్ అవుతుందో అది మనకు క్రాస్ ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి ఆ వ్యాక్సిన్ మనం తెలంగాణలో ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం అయితే మనకి లంపీ స్కిన్ డిసీజ్ అని తెలంగాణలో కనిపించకుండా జరిగింది కాబట్టి సో ఈసారి మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి మనం వ్యాక్సిన్ ఇచ్చినాం కాబట్టి ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న తెల్ల పశువులన్నింటికి పశువులు టీకాలు ఇచ్చినారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మనం వీటి నుంచి కొంచెం ఎక్కడైనా వచ్చినట్టు అనిపిస్తే కూడా రైతాంగం ఏమైతే ఏంటంటే సంబంధిత పశువైద్యం కలిస్తే 3 kilometers వరకు సరౌండింగ్స్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా టీకాలు వేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా ద్వారా సోకులు వ్యాధులు ఏంటంటే ఒకటి గొంతు వ్యాపు. ఇది మనం ఇంతకుముందు చాలా కాలం వర్షాకాలంలో వస్తుంటుంది ఎక్కువ. ఇవన్నీ మామూలుగా పశువుల్లో వ్యాధులు ఎక్కువ సీజనల్గా ఉంటాయండి. సో ఆ సీజన్లో స్పెసిఫిక్గా అవి వస్తుంటాయి. ఇప్పుడు ఇది గొంతు వ్యాపు వ్యాధి మాత్రము మనకి వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడిన తర్వాత వస్తుంటుంది ఇది. సో ఈ గొంతు వ్యాపు వ్యాధి ఎక్కువగా మనకి ఈ పెద్ద పశువులు, నల్ల పశువులు, తెల్ల పశువులు వస్తుంటాయి. సో మనకి ఇప్పుడు ఇలా దానికి హై టెంపరేచర్ ఉంటుంది, గొంతు పేరులోనే ఉంది గొంతు వాపు అని చెప్పి. మనకి గొంతు నుంచి కింద వరకు పూర్తిగా వాపు ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది, సౌండ్స్ చేస్తుంటుంది. అది టెంపరేచర్ వచ్చినప్పుడు డెత్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. దీంతో డెత్ కూడా అయ్యే అవకాశం ఉంది. అసలు పశువులు రికవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాకుంటే మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకి తెలంగాణలోకి ఇబ్బంది ఏం లేదు. సో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం పశువుల శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలకి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. మనకి తొలకరి వర్షాలు పడగానే ఈ జూన్ మాసాల్లో ఈ గొంతు వ్యాప్తి వ్యాధి టీకాలు వేస్తానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రైతులు మాత్రం ఈ విషయాన్ని కొంచెం గుర్తించి గొంతు కొంచెం వాపు వచ్చినా కూడా దానికి వ్యాక్సిన్ అంటే రాకముందే వేయించుకోవాలి. అంటే మీ ఏంటంటే గత సంవత్సరం కనుక మన గ్రామాల్లో కనుక అటువంటి రోగం వచ్చి ఉంటే ఎండమిక్ అని మనకు ఆల్రెడీ ఐడియా ఉంటే, అంటే గత సంవత్సరంలో మనకు ఆ రోగాలు వచ్చి ఉంటే వెంటనే ఈ సంవత్సరంలో ఆ గ్రామస్తులు మా పశువైద్యాధికారులు కూడా ఆ సరౌండింగ్ లో 3 kilometers వరకు అన్ని గ్రామాల్లో టీకాలు వేస్తారు. సో దానికి ఇబ్బంది ఏం లేదు. కాకుంటే డాక్టర్ వచ్చినప్పుడు మాత్రము కంపల్సరీగా రైతులు దాన్ని ఉపయోగించుకోవాలి. సో మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు గొంతు వాపు తర్వాత
జబ్బవాపు ఉంటుంది. ఇది బ్లాక్ క్వార్టర్ అంటాం ఇంగ్లీష్లో మేము. అది తెల్ల పశువుల్లోనే వస్తుంది. ఇది ఓన్లీ హెల్తీ ఆరోగ్యంగా ఉన్న తెల్ల పశువుల్లోనే ఈ జబ్బు రావడం జరుగుతుంటుంది. ఇది బాగా ఆరోగ్యంగా కోడలు ఉంటాయి, మంచి హెల్తీ కోడలు వాళ్ళకు అయితే రైట్ జబ్బలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో ఎఫెక్ట్ అయ్యి అవి కరెక్ట్గా సపోర్ట్ అవుతుంటాయి, సౌండ్స్ అవుతుంటాయి. సో పశువులు ఆ టైంలో మేయవు, హై టెంపరేచర్ ఉంది. వీటికి కూడా వ్యాక్సిన్ ఉంది. సో ఇప్పుడైతే ఎక్కడైతే ఎండమిక్ ఏరియా ఉందో అక్కడ మన పశు వైద్య అధికారులు వస్తారు, టీకాలు ఇస్తారు, రైతాంగం దాన్ని ఉపయోగించుకోవాల్సిందో కోరుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఈ ఇంపార్టెంట్ డిసీజ్ ఇది బ్రుసెలోసిస్ వ్యాధి అని చెప్పి. సో ఇది పశువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది. బ్రుసెలోసిస్ ఇది దీని మూలంగా ఉత్పత్తి అయిపోతుంది, ఆ పశువులు పనికిరావు మనకి. సో ఈ బ్రుసెలోసిస్ వ్యాక్సిన్ అనేది బ్రుసెల్లా అబార్టస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది. సో ఇది దూడలు అంటే ప్రెగ్నెంట్గా ఉన్న బఫెలోస్ కానీ కౌస్ కానీ లాస్ట్ క్వార్టర్ అంటే వీటి 9 months 10 days ప్రెగ్నెన్సీ పీరియడ్లో లాస్ట్ పీరియడ్లో అబార్షన్స్ అవుతాయి. సో ఇటువంటి ఆ టైంలో ఆ డైరీ ఫామ్లో పనిచేసే వ్యక్తులకు, ఆ ఓనర్స్కి ఆ డిశ్చార్జెస్ మూలంగా డిసీజ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అబార్షన్స్ వస్తావు, అటువంటి ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్లో కూడా మనము ఈ అబార్షన్స్ అబ్జర్వ్ చేస్తాం. సో అటువంటిదే లెప్టోస్పైరోసిస్ కూడా. ఈ 2 డిసీజెస్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ యానిమల్స్, పశువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి కూడా మనకి తెలంగాణ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మనకి బ్రుసెల్లా వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తున్నాము. దీనికి మనము యంగ్ స్టాక్ అంటే ఫిమేల్స్ వచ్చే డిసీజ్ ఫిమేల్స్లో వస్తుంది కాబట్టి ఫిమేల్స్కి 3 నుంచి 6 నెలల వయసు ఉన్న దూడలన్నిటి కూడా మనము బ్రుసెల్లా వాటర్స్కి సంబంధించిన మనం యాంటీజెన్ మనకి వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ ఇప్పించుకోగలిగితే మనకి మన దూడలు మనం కాపాడుకోగలుగుతుంది. దానికి ఒకసారి మనం కనుక ఇస్తే లైఫ్ టైం ఇమ్యూనిటీ అంటే ఒకసారి ఇస్తే సరిపోతుంది. సో మళ్ళీ బూస్టర్ ఇస్తాము, ఆ తర్వాత లైఫ్ టైం ఇమ్యూనిటీ ఉంటుంది దానికి. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని ఉపయోగించాల్సి కోరుకున్నాం. రైట్. సో పశువుల్లో అంటే తరచుగా పొదుగువాపు వ్యాధి ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంది, ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు, ఒకసారి వివరంగా వివరిస్తారని. సో మనం పశువుల్లో చూసినప్పుడు రైతాంగం చూస్తే ఈ పాడి ఉత్పత్తి పాల ఉత్పత్తిదారులందరికీ పెద్ద సమస్య పొదుగువాపు వ్యాధి. ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో, దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా నష్టం కలిగిస్తున్న డిసీజు మాస్టైటిస్, పొదుగువాపు ఉంటుందని. కొన్ని వందల కోట్ల నష్టం జరుగుతుంది, 100,000 కోట్ల నష్టం జరుగుతుంది మూలంగా. సో దీని మీద కనుక రైతాంగానికి శ్రద్ధ పెడితే ఈ ఒక్క డిసీజ్ రాకుండా చూసుకోగలిగితే ఇది మనము రైతులు చాలా ఆపడతారు. ఉదాహరణకి పొదువాపు వచ్చిన ఆవులు కానీ గేదె కానీ మన ఇంట్లో ఉంటే ఇవాళ ఈ సంవత్సరం 3 లీటర్లు పాలిస్తే పొదువాపు వచ్చిన తర్వాత లీటర్ పాలు ఇస్తుంది. సో ఒక్క రోజుకు దాని రైతు ఆదాయం నష్టపోయేది 150-200 రూపాయలు నష్టం ఉంటుంది ఒక్క పేద మీద. అలా మనం కనుక సంవత్సరం 300 రోజులు పాలు చూసుకుంటే దగ్గర చాలా వేలలో వెళ్తుంది ఒక రైతు. సో ఇప్పుడు పర్సెంటేజ్ 15-20% ఆఫ్ పాపులేషన్ ఈ మాస్టైటిస్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైతులు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వల్ల ఈ రోగం తప్పించుకోవచ్చు. సో కాజేటివ్ బ్యాక్టీరియా ఉంది, ప్రోటోజోల్స్ ఉంటుంది, అలర్జిక్ మాస్టైటిస్ ఉంది, రకరకాలుగా ఉంది. అన్నిటికీ ఒకటే మంత్రము, మన దొడ్డి మన పశువుల్ని నీట్గా మెయింటైన్ చేయగలిగితే దాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఇది కొత్తగా మనకి ఇప్పుడు అవుట్ సైడ్ ద కంట్రీస్లో కూడా వివిధ మాస్టైటిస్ వ్యాక్సిన్ కూడా వచ్చింది. సో అది కూడా ఇప్పుడు ఇండియాలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ కూడా మనకు అంటే మేజర్గా ఏ బ్యాక్టీరియా వల్ల మనకి రోగం వస్తుంది మాస్టైటిస్ అనేది అంటే పొదువాపు వస్తుంది తెలుసుకుంటే మనం దాని పక్కన ఉంది అవకాశం. సో రైతాంగానికి ఒకటే విన్నపం ఏంటంటే ఈ పొదువాపు మాత్రము చాలా శ్రద్ధ పెట్టండి. పాలు పిండటానికి ముందు పొదుగు బాగా కడగండి, మంచి గోరెచ్చని నీళ్ళతో కడగండి. ఆర్ఎల్స్ ఇంకా పాసిబిలిటీ ఉంటే పొటాషియం పర్మాంగనేట్ నీళ్ళతోటి కడిగి తల్లి పాలు తాపేయండి, తర్వాత పాలు పిండండి. పాలు పూర్తిగా అంటే మా మీద కారణం ఏంటంటే పిండే రైతు పాలు సరిగా పూర్తిగా పిండకుండా అందులో పాలు మిగిలిపోయినప్పుడు ఆ పాలు మీడియం ఫర్ ది బ్యాక్టీరియా టు గ్రో. ఏదైతే బ్యాక్టీరియా గ్రో అవుతానికి పాలలో బాగా మనం చూసాం, పాలు బయట పెట్టి ఉంచండి, ఒక 3-4 hours తర్వాత ఆ పాలు ఖరాబ్ అయిపోతాయి. అలాగే పొదుగులో ఉన్న పాలు కూడా అలాగే పడైపోతాయి. సో ఎన్నైతే పాలు ప్రొడ్యూస్ చేసిండో ఆ పాలని మనం బయట తీయకుంటే అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మేనేజ్మెంటల్ హెజార్డ్ అంటే ఒక రైతు తన ఫామ్లో తన పాడి పశువుని కనుక సరిగ్గా మెయింటైన్ చేయకుంటే జరిగే నష్టము ఇది. సో అందులో పూర్తిగా పాలు పిండాలి,
పిండిన తర్వాత పొదుగును కూడా మంచిగా నీరు కడగాలి. యాంటీసెప్టిక్ లోషన్లో దాన్ని ఒకసారి కడగాలి. ఎందుకంటే సన్ను పాలు తిన్నప్పుడు పాలు పిండుతాము, అది ఓపెన్ ఉంటాయి. సో మనం పాలు పిండిన తర్వాత ఎమ్మటే ఆవును కూర్చోబెడితే కింద కూర్చోబెట్టినప్పుడు ఆ కిందలో ఉన్న మట్టిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అంతా పొదుగులో నుంచి వెళ్ళి దాంట్లో ఇన్ఫెక్షన్ పాడైపోయి పొదుగు పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతుకు విన్నపం ఏంటంటే కంపల్సరీగా పొదుగు ఏదైతే పాలు పిండిన తర్వాత ఒకసారి యాంటీసెప్టిక్ లోషన్ తోటి కనుక మనం పొదుగు కడగలితే ఇది చాలా ఎఫెక్టివ్గా మనం దాన్ని మానిటర్ కంట్రోల్ చేయగలుగుతాము. అది ఆ డిసీజ్ మనం పూర్తిగా ఎలిమినేట్ చేయగలుగుతాం. అంటే ప్రాపర్గా ఎలిమినేట్ చేయలేము దాన్ని, కానీ తగ్గించు, దాని లాసెస్ కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే రైతులందరూ అసలు ఈ విషయాల పట్ల అవేర్నెస్ ఉంది అంటారా ఎక్కువగా? అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది అంటారా? రైతాంగంలో పాడి పరిశ్రమ మీద ఇప్పుడు ఉదాహరణ మనం చూసుకున్నాం అనుకోండి, నెల నెల ఇవాళ ఖర్చులకు కావాల్సిన డబ్బు వచ్చేది పాడి పరిశ్రమలో రైతు ఉంటుంది. అంటే 3 నెలలు 4 నెలలు ఎదురు అవసరం లేదు. కాబట్టి రైతు నాను చెప్తున్నాను, పొద్దున్నే ఫస్ట్ 4 గంటలకు 5 గంటలకు లేచి చూసుకునేది పశువుల్ని. ఏదైనా ఇబ్బంది ఉంటే ఏమంటే ఆ టైంలోనే ఫోన్ చేస్తాడు డాక్టర్ గారికి. సో ఇవాళ మనకున్న వ్యవస్థలో ఎలా అంటే టెలిఫోన్ సిస్టమ్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ ఇవన్నీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత రైతులు వెళ్తున్నారు. కానీ ఇంకా దీంట్లో ఎక్కడ ఒక్క పూట మిస్ అయిపోయినా కానీ అది లేట్ అయ్యే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు కాకుండా రైతు చాలా మార్పు వచ్చింది. ఇంత ముందుకు మనకి ఇప్పటికీ మార్పు వచ్చింది. కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా పశు వైద్యాధికారులు అవైలబిలిటీ ఎక్కువ ఉంది, జిల్లాల్లో కూడా మార్పు ఉంది. కాబట్టి సో దాని మూలంగా గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కూడా ఫీల్డ్లో చాలా మంది మనకి పూర్తిగా ఉన్నారు. కాబట్టి సో మనకి పూర్తిగా రైతాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకా దాన్ని రైతులు ఉపయోగించుకొని పూర్తిగా మనం చేయగలిగితే ఈ డిసీజెస్ అన్ని రాకుండా మనం చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఎప్పటికప్పుడు ఆ ఏజ్ ప్రకారం వ్యాక్సినేషన్, ఏజ్ ప్రకారం టీకాలు వేయించుకోవాలి. ఏజ్ ప్రకారం వాటికి డివార్మింగ్ అండి, మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. దాంట్లో డివార్మింగ్ చేయాలి, వ్యాక్సిన్ చేయించుకోవాలి. అలాగే ట్రీట్మెంట్ ప్రాక్టీసెస్ కూడా. ఉదాహరణకు మనం లాస్ట్ టైం చూసాం, పోయిన సంవత్సరం లంపీ స్కిన్ డిసీజ్ చూసాం. సో త్వరగా మా జిల్లాలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎటువంటి మోర్టాలిటీ లేకుండా మేము చేసుకోగలిగాం. సో ఇటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి సో ఇది కాకుండా మనం ఇప్పుడు చూసాము, ఇప్పుడు మన పరాన్న జీవుల ద్వారా కూడా చాలా పరాన్న జీవులు మనం పారాసైట్స్ ఉంటాము. సో అందులో 2-3 రకాలుగా ఉంటాయి. ఒకటి 2 రకాలుగా ఉంటాయి. అంతర్ పరాన్న జీవులు, బాహ్య పరాన్న జీవులు ఉంటాయి. సో ఈ పరాన్న జీవుల ద్వారా వచ్చే వ్యాధులు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిప్నోసోమియాస్ అంటాం మేము దాన్ని. తెలుగులో రైతులు కుందేటి వేరి వ్యాధి అంటారు. సో టిప్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ పారాసైట్స్. మనకి ఎలా అయితే మలేరియా వస్తుందో, మనకి ఏదైతే డెంగ్యూ వస్తుందో, అట్లా ట్రిప్నోసోమియాసిస్ అని వాటికి ప్రోటోజోల్ పారాసైట్ ఎఫెక్టింగ్ ది బ్లడ్ సర్క్యులేషన్. సో అదొకటి ముఖ్యమైనది. రెండవది బెబీషియోసిస్ ఉంటుంది, బెబీషియా ద్వారా వస్తుంది సర్రా. ఇది ఏంటంటే బ్లడ్ మోషన్స్ అవుతుంటాయి, బ్లడ్ యూరిన్ వస్తుంటుంది. సో దాంతో యానిమల్స్ పాల ఉత్పత్తి అయిపోతుంది, రికవరీ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా వీటికి వ్యాక్సిన్స్ లేవు. ఈ పై రెండింటికి వ్యాక్సిన్ లేదు. కుందేటి వేరి వ్యాధి కానీ బేబీషియోసిస్ కానీ వ్యాక్సిన్ లేదు. వెరాజ్ ఈ 2 ఎక్కువగా వచ్చేది బఫెలోస్లో వస్తుంటాయి. బేబీషియోసిస్ మనం కూర్చుంటే అనుభవం చెప్తున్నాను, మన తొలచూరు గేదెలలో ఎక్కువ వస్తుంటుంది ఇది. సో ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంటాయి ఎక్కువ. కానీ ప్రోటోజోల్ అప్పుడు దాని ప్రెగ్నెన్సీలో దానికి ఉన్న ఎఫెక్ట్ స్ట్రెస్ మూలంగా వస్తుంటుంది వచ్చేది. మూడోది థైరాయిడిసిస్. ఈ థైరాయిడిసిస్ అనేది మనకి తెల్ల పశువులో వస్తుంది. ఇది వైట్ క్రాస్ బ్రెడ్స్ లో వస్తుంది. అంటే క్రాస్ బ్రెడ్స్ మన తెల్ల పశువులో కూడా క్రాస్ బ్రెడ్స్ లో, అంటే మనకి ఇప్పుడు జెర్సీ అండ్ హెచ్ఎఫ్ అనేది యూరోపియన్ బ్రీడ్స్ అవి. సో పాల ఉత్పత్తి పెంచడానికి కోసం మనం ఆ 2 బ్రీడ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఆ ఇంపోర్ట్ చేసుకున్న వాటి నుంచి మనకు క్రాస్ చేస్తున్న వాటిని క్రాస్ బ్రెడ్స్ అంటాం. ఈ క్రాస్ బ్రెడ్స్ లో అదొక డెఫిషియన్సీ ఈ థైరాయిడిసిస్ కి. కాకపోతే దీనికి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన తెలంగాణలోనే యూనివర్సిటీస్ వాళ్ళు రక్షా టీ వ్యాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మనం కనుక సంవత్సరానికి ఒకసారి కనుక వీటన్ని పశువులకు టీకా ఇచ్చుకోగలిగితే ఆ డిసీజ్ నుంచి మనం వాటిని కాపాడుకునే అవకాశం ఉంది. ఓకే. అలాగే సంకర జాతి ఆవుల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఏంటంటారు? మనకి సంకర జాతి ఆవులు మన వాతావరణంలో మనం చూసుకున్నప్పుడు ఒక 4-5 జిల్లాల్లో బాగా ఉన్నాయమ్మా. ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలు, ఇటువంటి జిల్లాలు మనకి ఆ లైన్లో ఉన్నాయి. బాగా సంకర జాతి పశువులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవి ఎక్కువైతే ఎక్కడైతే పెరుగుతాయంటే డ్రై వెదర్లో బాగా పెరుగుతాయి. డ్రై ఎక్కడైతే పొడి వాతావరణం ఉంటుందో అక్కడ ఈ ఆవులు బాగా పెరుగుతాయి. అయితే వీటికి ప్రాబ్లం వచ్చేది ఇక్కడ వస్తుందంటే, ఒకటి వాటర్ బాగా ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ఫ్లోరోసిస్ తక్కువ ఉండాలి. మూడోది ఈ
బాహ్యపరాణ జీవులు ఉంటాయి, టిక్స్ అండ్ మైట్స్ అంటాం, పిడుదులు గోమార్లు అంటారు తెలుగులో. ఇవి వీటి మూలంగా అవి వాటి మీద పడి ఇటువంటి ఈ థైలియాసిస్ వ్యాధి అనేది రావడం అవకాశం ఉంటుంది. కాకపోతే సంకరజాతి ఆవుల నుంచి మనకు పాల ఉత్పత్తి చాలా ఎక్కువ వస్తుంది, పాలు చాలా ఎక్కువ వస్తాయి. కాకుంటే మేనేజ్మెంట్ ప్రాక్టీస్ కూడా మనం చాలా బాగా చేసుకోవాల్సి ఉంటుంది. వాటి నుంచి వాటి రోగాలు లేకుండా చూసుకునే అవకాశం చూసుకోవాలి. అలాగే ఈ జలగ వ్యాధి ఇప్పుడు ఈ ప్రాణ జీవులు చూసినప్పుడు ఈ జలగ వ్యాధి అంటే ఇట్ ఈస్ మనకి జలగల నుంచి ఎక్కువ వచ్చేది. సో అది సిస్టోజెమస్ అంటాం దాన్ని. అది వెళ్ళి లివర్ మీద యాక్ట్ చేస్తారు. యాక్ట్ చేసి లివర్ని పాడు చేసి డ్యామేజ్ చేసి దానికి మనకి బాటిల్స్ అంటాం, ఇది దవడల మధ్యలో నీరులాగా వస్తే జరుగుతుంది. ఇది ఎక్కువైతే ఎక్కడ వస్తుందంటే నీరు చెరువులు ఉండి చెరువు ఎండిపోతున్నప్పుడు ఏదైతే నత్తలు బయటకు వస్తాయో అటువంటి ఏరియాలో పశువులు మేసినప్పుడు ఈ రోగం వస్తుంటుంది. సో సీజన్ మనకు ఏరియా బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈ ఏరియాలో ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సంబంధిత ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది రాగానే. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మైగ్రేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. ఆ జిల్లాలో ఉన్న ఏదో ఈ జిల్లా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి డ్యూ టు మార్కెటింగ్. కానీ అయినా మనం ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్మెంట్ చేసిన అవకాశం ఉంది వాటికి. ఇక ముక్కు అనేది ఈ ఆవులు కానీ ఏదో పడుకున్నప్పుడు అప్పుడప్పుడు గురుకులాగా సౌండ్ వస్తుంటుంది, ముక్కులో నుంచి రక్తం కడుతుంటుంది. దాన్ని మేము ఏమంటామంటే మూగబంతి వ్యాధి అంటాము, అంటే ఇంగ్లీష్లో నాసల్ సిస్టోసోమియాసిస్ అంటాం. ఈ నాసల్ సిస్టోసోమియాసిస్లో ఏంటంటే ముక్కులోంచి రక్తం కడుతుంటుంది, ఆ పశువు ఏదో అయిపోయింది అనుకుంటుంటాం మనము. సో అటువంటి దాన్ని మనము దానికి కూడా ట్రీట్మెంట్ అవకాశం ఉంది. సో ఇది పెద్ద మనం బాగా ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అయ్యేది కూడా చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతాయి, వాటి మీద ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. కానీ ఏదైనా కానీ మనకి ఎలా అయితే ఎఫెక్ట్ అవుతాయి అన్ని పశువులకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు అలర్ట్ గా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాం అంటే లైఫ్ స్పాన్ 10 years వీటిది, 10 years 11 years ఈ లైఫ్ స్పాన్ లో వాటికి ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాటి మీద మనం వాటి మేనేజ్మెంట్ కూడా అంటే మనం వాటి మీద బతుకుతున్నాం కాబట్టి రైతాంగం బతకరు కాబట్టి ఒక్క రోజు లాస్ జరిగినా కొంత లాస్ జరిగినా దాని రైతుకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం దాన్ని కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి. ఓకే, ఈ అంతర్పరాణ జీవుల వల్ల కలిగే సమస్య ఏమైనా ఉంటుందా, ఏర్పడుతుందా? ఇప్పుడు అంతర్పరాణ జీవుల్లో ప్రాబ్లం ఏమనుకుంటున్నామా, ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంటే అవి హిమాలసిస్ చేస్తుంది, బ్లడ్ లో ఉన్న రక్త కణాలన్నింటినీ డ్యామేజ్ చేస్తాయి. టీ సెల్స్ అంటే లింఫోసైట్స్ లో ఎఫెక్ట్ అయ్యేది లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ చేస్తుంది, లివర్ని ఎఫెక్ట్ చేసేది లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ అంతఃపరాణ జీవులతోటి పశువులకి చాలా నష్టం. సో వాటిని అవాయిడ్ చేస్తానికి ఉన్న అవకాశం మనకు ఏంటంటే మనకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్స్లో ఉన్న వాటన్నిటికీ కానీ ఇప్పుడు ఈ వాటన్నిటికీ కొన్నింటికి డివార్మింగ్ చేసుకోవచ్చు, నట్టల నివారణ కార్యక్రమం ఉంటుంది. సో ఇది పశు పోషణలో రైతు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన కార్యక్రమము నట్టల నివారణ కార్యక్రమం. సో తన పెద్ద మామూలు రైతాంగం ఏమంటాడు, దుడలకే వేయాలి, చిన్నపిల్లలకి వేయాలి, పెద్దవాటికి ఏ అవసరం లేదన్న ఒక అపోహలో ఉన్నారు. అది కాదు, ప్రతి పశువుకు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా వాటికి నట్టమని తప్పేయాలి. దానికి షెడ్యూల్ ఉంది. ఉదాహరణకి పుట్టిన పిల్లలన్నింటికి నెల నుంచి 2 నెలల మధ్యలో ఒకసారి తీవామి వేయించుకోవాలి. అలా ప్రతి నెల 6 months వరకు వేయించుకోవాలి. అక్కడి నుంచి ప్రతి 6 months 6 నెలలకు ఒకసారి 2 సంవత్సరాల వరకు వేయించుకోవాలి. అక్కడి నుంచి మేమైతే ప్రతి 6 నెలలకు ఒకసారి డివార్మింగ్ చేయమని చెప్తాము. దాంతో ఏమవుతుందంటే ఇవి హెవీ ఇంటేక్ తీసుకుంటాయి కాబట్టి ఫీడ్ ఇంటేక్ తీసుకుంటాయి. వాటర్ ఎక్కడైనా నీళ్ళు తాగినప్పుడు ఆ వాటర్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వాటికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటికి కంపల్సరీగా మనము డివార్మింగ్ చేయగలిగితే ఆ డివార్మింగ్ నుంచి ఆ పశువులు ఈ అంతఃపరాణ జీవుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఫాస్ట్గా గ్రో అవుతాయి, ఉత్పత్తి కూడా పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. సో ఈ విధంగా వ్యాధుల నుంచి ఇది అంతఃపరాణ జీవుల నుంచి. ఇంకా ఉదాహరణకి బాహ్యపరాణ జీవులు ఉంటాయి, గోమార్లు పిడుగులు ఉన్నాయి. వీటికి ప్రాబ్లం ఏంటంటే ఇవి వర్షాకాలము ఎండాకాలం మధ్యలో గ్రో అయ్యి బాగా వస్తాయి. అవి మా షెడ్లో పాకల్లో సూర్లో అక్కడక్కడ ఉంటాయి. ఈ హ్యూమిడిటీ హ్యూమిడిటీ ఉన్నప్పుడు అవి ఆ ఎగ్స్ ఇంక్యుబేట్ అయ్యి అవి వచ్చి వీటి మీద వాళ్తాయి. సో ఇవి వాటిని రక్తం పీల్చుకుంటాయి. సో వాటి నుంచి కూడా మనకి థైలాయిసిస్ అనే డిసీజ్ ఇటువంటి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో వీటికి అవసరమే అందుకు మేము ఎప్పుడు చెప్తాము, షెడ్ అంటే పశువులతో మన ఇల్లు ఎలా నీట్గా ఉంచుకుంటామో పశువుల కొట్టం కూడా నీట్గా ఉంచుకుంటే చాలా వరకు రోగాలు రాకుండా ఉంటాయి. వాటికి మంచి వాతావరణం ఉంటే కనుక వాటికి రాకుండా ఉంటాయి, రోగాలు నివారించే అవకాశం ఉంటుంది. సో టీకాలంటే ఇంకా ఇతర ఇప్పుడు ఇవి కాకుండా మనం చూసినప్పుడు
ఈ మెటబాలిక్ డిసీజ్ ఉన్నాయి మనకి. ఓకే. సో ఇది తర్వాత ఈ మెటబాలిక్ డిసీజ్ అంటే ఇది రకాలు ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి పాడి పశువులు పోషిస్తున్నప్పుడు అందరూ ఆ రోగాలు రాకుండా చూసుకుంటారు, కానీ వాటి పోషణ కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఈ జబ్బులు వాటి పోషణ నుంచి వచ్చే అవకాశం ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మిల్క్ ఫీవర్ అన్నాం, ఆ పేరులోనే ఉంది పాల జ్వరం. సో అది ఈయన ఏమన్నా కొత్త ఇమీడియట్లే జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇవాళ గేదె ఈనింది, గేదె ఈనగానే మనము దానికి సంబంధించిన దూడ వచ్చింది, తీసుకున్నాం, పాలు తాగుతుంది, తల్లి పిల్ల పాలు తాగుతుంది, పక్కన ఏమంటే అది పండుకొని సైడ్ తలక పనిచేసుకుని పండుకుంటుంది, అట్లా లేవదు. సో ఇది మనం ఏదో పెద్ద చాలా డేంజరస్ ఫీవర్ అని డేంజర్ ప్రాబ్లం. ఇది మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటే దానికి అది ఎంత వచ్చింది, కాల్షియం డెఫిషియన్సీ వచ్చి సడన్ గా కాల్షియం డెఫిషియన్సీ డౌన్ అయిపోయి పశువు పడిపోవడం జరుగుతుంది. సో మంచి ప్రాక్టీస్ డాక్టర్ గారు అయితే ఏమంటే ఒక నిమిషంలోనే దానికి ట్రీట్మెంట్ అంటే చేసి దాన్ని గుర్తిస్తాడు, చేస్తారు. కానీ ఇది రాకుండా చూసుకోవడం అనేది రైతు ముఖ్యం. ఇది రాకుండా చూసుకోవడం రైతు ముఖ్యం. అది ఎలా చేసుకోవచ్చు, ప్రతి సంవత్సరం ప్రతి ప్రెగ్నెన్సీ టర్మ్లో కాల్షియం ఫీడింగ్, మినరల్ మిక్చర్ ఇంకా ప్రాపర్గా ఇచ్చగలిగితే ఇటువంటి డిసీజ్ రాకుండా ఉంటాయి. మెటబాలిక్ డిసీజెస్ అన్ని కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది. ఉదాహరణకి పొదుగాపి అని చెప్పాము, అది కూడా మెటబాలిక్ కమ్ పారాసైటిక్ డిసీజ్, అది బ్యాక్టీరియల్ డిసీజ్ అది. అలాగే పడక జబ్బు అంటాం, ఇట్ ఇస్ కాల్డ్ డౌనర్ కౌ సిండ్రోమ్, అంటే అది అలా కూర్చుని ఉంటుంది, అది లెగవదు పశువు. సో దట్ అన్ని కూడా ఒక్కొక్క లవణాలు మినరల్స్ డెఫిషియన్సీ వచ్చి ఆ మెటబాలిక్ డిసీజ్ క్రియేట్ అవుతుంది. కీటోసిస్ వ్యాధి, కీటోన్స్ ఎక్కువయ్యి ఆ కీటోసిస్ వ్యాధి రావడం. ఇది ఇంకా ఈ నాము ఉంది. నాము ఈ పశువులు వెళ్ళి పొలంలో గడ్డి జొన్నలు వేస్తారు, ఆ జొన్నలు వేసినప్పుడు మేసినప్పుడు అందులో 35 రోజుల్లోనే మేపితే కనుక అందులో సైనైడ్ పాయిజనింగ్ ఉంటుంది. సో నాము వస్తుంది. అది రాకుండా అంటే రైతు పూర్తిగా అంటే తన ఫామ్ మెయింటైన్ చేసేటప్పుడు పూర్తి పట్టుగా అంటే ఏది పెట్టాలి పశువుకు అంటే ఏదో మనం వదిలేది కాకుండా, అంటే ఈ రోజుల్లో ఉత్పత్తి పెరుగుతుంది. ఇవాళ ఇంతకుముందు మనం చూసినప్పుడు పొడుగు కొమ్ములు గేదెలు ఉండేవి, ఇవాళ మీరు ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ కూడా పొడుగు కొమ్ములు గేదెలు ఉండవు, చిన్నగా కొమ్ములు రింగులు తిరిగి ఉంటాయి. అంటే ఉత్పత్తి పెంచడానికి మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫర్ట్స్ తోటి ఇవాళ ఇంతకుముందు 3 లీటర్లు పాలు ఇస్తే గొప్పగా ఉండేది, ఇవాళ 5 లీటర్లు 6 లీటర్ పాలు పత్తిస్తున్న రైతంగా ఉన్నారు పూటకి. అంటే గేదె రోజు 12 లీటర్లు 14 లీటర్ పాలు ఇస్తున్నారు గేదె పాలు. సో మంచి ఆదాయం ఉంది. ఆదాయంతో పాటు సమస్యలు ఉన్నాయి. మనం పెడుతున్నాయి అన్నింటినీ కూడా పశువుని జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేయగలిగితే ఒక మంచి ఎంటర్ప్రైనర్షిప్ లాగా ఉంటుంది, ఆదాయ వనరు ఉంటుంది రైతుకు. ఇది ఒక ఏమంటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు ఇది ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ వస్తున్నారు ఇంట్లోకి ప్రాక్టీస్లోకి. కాబట్టి ఇటువంటి కొన్ని తెలుసుకోగలిగితే పూర్తిగా అంటే నా సలహా ఏంటంటే అన్ని రోగాల గురించి పూర్తిగా తెలుసుకొని అందులో ట్రీట్మెంట్ చేయవలసిన లేదు. ఏం వస్తుంది, ఏం వస్తే ఏం ప్రాబ్లం అవుతుంది తెలుసుకోగలిగితే రైతు అబ్జర్వేషన్ తర్వాత పాము కాటు కుడితే కూడా పశువులు మనకు మనుషులకు ఎలాగా ఉందో దానికి కూడా వాటికి కూడా అన్నిటికీ అంటే లైఫ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ మనలాగానే వాటికి కూడా ప్రాణం ఉంటుంది. కాబట్టి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో వాటికి అలాగే ఎఫెక్ట్ అవుతుంది, వాటికి కూడా అలాగే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇదంతా కూడా సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ, ఇప్పుడు ఏప్రిల్. సమ్మర్లో మనమే చాలా ఎఫెక్ట్ అవుతున్నాము, దానికి అసలు తట్టుకోలేకపోతున్నాము. మరి పశువుల సంగతి ఏంటి, అవి వాటిని ఎలా కాపాడుకోవాలి? సమ్మర్లో ఈ ఎండాకాలంలో పశువులకు అయ్యే చాలా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. ఇది మనం రైతంగా మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఈ నెల రోజులు ఈ 2 నెలలు పూర్తి ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఏమవుతుందంటే ఎండలకి వెళ్ళినప్పుడు పశువులు వాటిలో ఉన్న టెంపరేచర్కి ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ మూలంగా ఒకటి డిహైడ్రేషన్ అవుతుంది, 2 సమ్మర్ షాక్ వస్తుంది అంటే సన్ స్ట్రోక్ వస్తుంది, 3వది ఉత్పత్తి తగ్గుతుంది, పాలు అయితే రావాల్సినంత పాలు ఇవ్వదు, 3వది ఈ టైంలో బ్రీడింగ్స్. ఉదాహరణకి బ్రీడింగ్ కావాల్సిన యానిమల్స్ ఉంటాయి, డెలివరీ అయింది, లాస్ట్ 3 months బ్యాక్ డెలివరీ అయింది, ఇప్పుడు మళ్ళీ కట్టి సంవత్సరాలకు దూరం రావాలంటే ఇప్పుడు ఈ వాతావరణంలో రాదు. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే రైతాంగం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పశువుని వదలటం, చలి అదే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు పశువుని బయటకు వదలటం, మేపుకోవటం, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కనుక మేపుకుంటే ఒకటి. 2వది బాగా ఎండ ఎక్కువైనప్పుడు షెడ్లలో ఉన్నప్పుడు చల్లటి నీళ్ళతోటి పాకల పైన నీళ్ళు కొట్టడము, పశువుల మీద నీళ్ళు కొట్టడము. అలాగే ఈ అయితే షెడ్లో గట్టిగా అంటే ఒకదానికి స్పేస్ బాగా ఇచ్చి ఆ వాతావరణం ఎండ గాలి కానీ ఆ వేడి గాలి బయటికి వెళ్ళిపెట్టేట్టుగా చూసుకోగలిగితే
వాటి నుంచి ఆ స్ట్రెస్ నుంచి యానిమల్స్ రికవర్ అవుతాయి. వెంబటే మళ్ళీ మన అవి పాల ఉత్పత్తిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం ఇప్పుడు చూసుకుంటే ఈ నెలలో మనకి ఈ ఏప్రిల్ మే మాసాలు మే జూన్ మాసాల్లో పాల ఉత్పత్తి 20,000 30,000 పడిపోతాయి పాపులేషన్. కాబట్టి మనకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని రైతులు దాన్ని తెలుసుకుని ఆ చర్యలు ఎండాకాలంలో కేర్ఫుల్గా పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి మంచి నీరు వచ్చే నీరు ఉండాలి, ఎప్పుడు అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే ఒక పశువు 30 లీటర్లు 34 లీటర్లు నీళ్ళు అవుతుంది ఒక పశువు. సో అన్ని ఇప్పుడు ఈ కాలంలో ఇంకా ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది దానికి. కాబట్టి అన్ని నీళ్లు వాటికి సఫిషియెంట్ వాటర్ ఉండాలి, స్వచ్ఛమైన నీరు ఉండాలి, క్లీన్ వాటర్ ఉండాలి. ఉంటే కనుక పశువుకి ఇబ్బంది ఉండదు. అంటే రోగ నిర్ధారణకు ప్రభుత్వం నుండి అంటే ఎటువంటి వసతులు ఉన్నాయి మనకి? ఇప్పుడు మనం ఇన్ని రకాల రోగాలు మనం తెలుసుకున్నాం. సో రైతు 2-3 రకాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ వచ్చిన రోగాలకన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి చాలా వరకు. అయితే పశు వైద్యులు కానీ గవర్నమెంట్కి తెలియగలగాలంటే పద్ధతి ఉంది మనకి. సో గవర్నమెంట్ నుంచి ప్రతి జిల్లాలో మనకి ఒక యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అని మనకు డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఉంది. సో అలాగే కొన్ని చోట్ల మొబైల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి, మొబైల్ ల్యాబ్స్ ఉన్నాయి మనకు. తర్వాత ఈ 108 కూడా వచ్చింది, 1962 వచ్చింది, మొబైల్ హాస్పిటల్స్ వచ్చినాయి, 1960 వచ్చినాయి. ఎక్కడైతే డిసీజ్ ఎఫెక్ట్ అయిందని మనకు తెలిస్తే కనుక ఒకవేళ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అంటే అంటు వ్యాధి కనుక ఉంటే వెంటనే మనం బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం, ఫీకల్ శాంపుల్ తీసుకుంటాం, యూరిన్ శాంపుల్ తీసుకుంటాం, సీరం శాంపుల్ తీసుకుని వాటిని టెస్టింగ్ పంపిస్తాం. సో మనకి ఎంతైతే హ్యూమన్ బీయింగ్స్లో మనకి ఎన్నైతే ల్యాబ్స్ ఎంత టెస్ట్స్ ఉన్నాయో అన్ని టెస్టులు ఇప్పుడు చేస్తానికి ప్రతి జిల్లాలో మనకి అటువంటి వసతి ఉంది. సో డయాగ్నోసిస్ చేస్తానికి మనకి సంబంధించిన డయాగ్నోసిస్ అన్నిటికీ వసతులు ఉన్నాయి. అక్కడ కాని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జిల్లా స్థాయిలో కానటువంటి అయితే రాష్ట్ర స్థాయిలో VBRI అని చెప్పి మనకి శాంతినగర్ ఉంటుంది, వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. మనం అక్కడ మనకి డయాగ్నోస్ చేస్తానికి సైంటిస్టులు మనకు ఉన్నారు. సో మనకి ఇబ్బంది లేదు. తెలంగాణలో మన పాడి పశువులు మన పశువులకు ఎఫెక్ట్ అవుతుంది డయాగ్నోస్ చేయాలనుకుంటే మనం ఇవాళ శాంపుల్ ఇస్తే కనుక 24 అవర్స్లో పశువుకి రోగం నిర్ధారణ చేస్తానికి మనకి అన్ని వసతులు ఉన్నాయి. ఆ వసతుని ఉపయోగించుకునే పద్ధతి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. రైతు ఏమంటే తనకు సంబంధించిన మండల పశు వైద్యాధికారిని కనుక సార్ నాకు చనిపోయింది అని చెప్పగలిగితే, ఒకవేళ 1-2 ముసలితనంలో చనిపోయినాయంటే ఇబ్బంది లేదు. యంగ్ ప్రొడక్టివ్లో చనిపోయిన అనుకుంటే ఎమ్మటే వాటిని సపరేట్ చేసి పశు వైద్యాధికారి వాళ్ళు పోస్ట్మార్టం చేస్తారు. అక్కడి నుంచి శాంపుల్స్ జిల్లా స్థాయికి వస్తాయి. జిల్లా స్థాయిలో మేము వాటిని ఐడెంటిఫై చేసి జిల్లా స్థాయిలో కనుక మేము చేయలేని ఎడ్ల రాష్ట్ర స్థాయిలో VBRI పంపిస్తాము. కానీ రైతాంగానికి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం ఏంటంటే కంపల్సరీగా మీరు ఏమంటే పశు వైద్యం కలవండి. డయాగ్నోసిస్కి బెస్ట్ క్వాలిటీస్, బెస్ట్ అవైలబుల్ మెడిసిన్స్, బెస్ట్ అవైలబుల్ ల్యాబ్స్ మా దగ్గర తెలంగాణలో ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. సో వాటికి కూడా మనలాగే మనం ఎలా బ్లడ్ టెస్ట్ అది చేయించుకుంటాం, వాటికి కూడా చేసే ఛాన్స్ ఉంటుందా? ప్రతిదీ మనకంటే ఉదాహరణకి ఒక రకమైన డిసీజెస్లో మనం బ్లడ్ శాంపుల్స్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ట్రిప్నోసోమియాస్ ఉంది, బేబీషియస్ ఉంది. ఈ రెండు జబ్బులకి మనము బ్లడ్ శాంపుల్ తీసుకొని స్మియర్ తీసుకుంటే స్మియర్లో క్లియర్గా ఆ పారాసైట్స్ మనకు కనిపిస్తాయి. అవి ఉన్నాయి అంటే మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉదాహరణకి ఇప్పుడు మనందరం కోవిడ్ తోటి అందరు టెస్ట్ చేయించుకుంటున్నాం, టెస్ట్ శాంపుల్స్ అని. వాటిలాగానే వీటిలో కూడా యాంటీబాడీస్, యాంటీజెన్స్ ఉన్నాయని చెప్పి మనము FMD కానివ్వండి, గ్లూటన్ కానీ అన్నిటికీ టెస్ట్ చేస్తాము. సో అన్నిటికీ పాసిబిలిటీస్ ఎలా అయితే సీరలాజికల్, బ్యాక్టీరియాలజికల్ టెస్ట్ ఉన్నాయో హ్యూమన్ బీయింగ్లో ఎలా ఉన్నాయో అలాగే పశువుల్లో కూడా అన్ని రకాల మనకి బ్లడ్ శాంపుల్స్, ఫీకల్ శాంపుల్స్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి మనకు. ఓకే, అయితే పశువుల నుంచి మనుషులకి ఎటువంటి రోగాలైనా కూడా సంక్రమించే అవకాశం ఉంటుందా? సో దీంట్లో ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఒకటి రేబీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి పశువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది. రెండోది బ్రుసెల్లోసిస్. సో ఇందులో చెప్పిన అబార్షన్స్ అవుతాయి, అవి స్ప్రెడ్ అవుతాయని చెప్పి. మూడవది యాంథ్రాక్స్. మనం చూస్తుంటాము కొన్ని జిల్లాల్లో, కోస్తాంధ్రాలో ఎక్కువ ఉంటుంది, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. అక్కడ హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఏజెన్సీలో ఏదో వచ్చి అంటే వాటిని తిన్నప్పుడు ఎఫెక్ట్ అయిన పశువుల్ని రా ఫుడ్ తిన్నప్పుడు ఎఫెక్ట్ అయ్యి స్పోర్ట్స్ ఫామ్ అయ్యి డిఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మనకి పశువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ చాలా ఉన్నాయి. అందుకు వాటిని మేము జూనోటిక్ డిసీజ్ అంటాము. వరల్డ్ జూనోసిస్ డే కూడా ఉంటుంది దానికి. ఈ వరల్డ్ జూనోసిస్ డే అంటే ఆ జూనోటిక్ డిసీజెస్ గురించి మనం చూసినప్పుడు ఈ రోగాలన్నింటినీ అందుకోసమే పశువులతో హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి పెంపుడు కుక్కలతో ఉంటాయి,
ఆ పెంపుడు కుక్కలు మనం పెంచుకున్నప్పుడు వాటికి టీకాలు ఎంచుకుంటే కనుక సంవత్సరానికి ఒకసారి రైబీస్ టీకాలు ఎంచుకుంటే మనకి రావాలి. సో అలాగే ఇప్పుడు బ్రుసెలోసిస్ ఉంది, అబార్షన్స్ అయినాయి, మా దొడ్డో ఇవాళ అబార్షన్స్ అయినాయి, 2 అయినాయి 3 అయినాయి అబార్షన్స్ అయినాయి లాస్ట్ క్వార్టర్లో అంటే ఏమంటే డాక్టర్ కలిస్తే వాటిని తీసేస్తాం, వాటిని కల్లింగ్ చేయాలి వాటిని. సో ఇటువంటి అంటే ఒకటే మనుషులు ఎలా చేస్తారో పశువుల్లో కూడా అంతే డయాగ్నోసిస్ చేస్తారు. కానీ డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాటిని ప్రాపర్ గా మనం కనుక మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే వాటి ముందే మనం ఐడెంటిఫై చేయాలి, అక్కడే వాటిని ఆపేస్తానికి పద్ధతులు ఉన్నాయి అన్నమాట. సో అట్లాగే రేబీస్ మనం కుక్క చెప్పాము, బ్రుసెలోసిస్ చెప్పాము, యాంథ్రాక్స్ ఉంది. యాంథ్రాక్స్ ఎక్కడ వస్తుంది? ఏదైనా స్ప్రెడ్ అయ్యేది చనిపోయిన పశువుల్ని చంపినప్పుడు ఆ పశువుల నుంచి ముక్కులో నుంచి రక్తం వస్తుంది, కంట్లో నుంచి రక్తం వస్తుంటుంది. సో అటువంటి కార్కస్ ని ఓపెన్ చేయకూడదు, అటువంటి చనిపోయిన కబరాన్ని ఓపెన్ చేయకుండా పాతి పెట్టాలి. చాలా మంది చేస్తారు, ఇప్పుడే చచ్చిపోయింది, నా కంటి ముందు చచ్చిపోయింది కదా అది అని చెప్పి తీసి కట్ చేసి వాటిని తినే ప్రయత్నిస్తారు. సో దాంతో ఒకసారి స్పోర్స్ ఓపెన్ అయినాయి అంటే ఆ స్పోర్స్ స్ప్రెడ్ అవుతాయి, స్ప్రెడ్ అయ్యి హ్యూమన్ బీయింగ్స్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి రాకుండా మనం ఇంకా మెజర్ తీసుకువెళ్తే ప్రొటెక్ట్ ది హ్యూమన్ బీయింగ్, మనం కూడా వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అసలు నూతనంగా పాడి పశువుల పెంపకం చేపట్టాలి అనుకునే రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? కొత్తగా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా మేము డైరీ ఫామ్ పెడతామండి అని మా దగ్గర రావడం జరుగుతుంటుంది. సో నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ముందు మీకున్న వసతులు ఏంటి, మనకున్న మార్కెట్ ఏంటి, ప్లస్ కొంత స్టడీ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు ఇటువంటి డిసీజెస్ మీద స్టడీ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న టైము అంటే వాళ్ళ ఎఫెక్ట్ అయిన డాక్టర్ గారు వచ్చేసరికి ఒక 6 అవర్స్లో దానిలో చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఎంత మార్కెట్ ఉంది, అంటే ఏ పాలు అమ్మితే బాగుంటాయి, గేదె పాలు అమ్మితే బాగుంటాయి, ఆవు పాలు అమ్మితే బాగుంటాయి, ఏ ఫామ్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది మార్కెట్ డ్రివెన్ ఉండాలి. కానీ మన సొంతంగా వేసుకుంటా ఏదైతే మార్కెట్ ఉంది దానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకటి. 2 ఫైనాన్సెస్ ఏమున్నాయి, లేబర్ ఎంతవరకు మనకు అవకాశం ఉంది అది చూసుకోవాలి. నెంబర్ 4 దాంట్లో ఒక 10-15 ఫార్మ్స్ తిరిగి అనుభవం సంపాదించిన రైతులతోటి డిస్కస్ చేయాలి. ఆ తర్వాతనే మనము ఇటువంటి డిసీజెస్ ఏమొస్తాయి వాటికి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా అందరు చూస్తున్నారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏమేమి వ్యాధులు వస్తాయి, ఎట్లా మనం ఎవరిని అప్రోచ్ కావాలి. అంటే మనం మేమేమంటాం అంటే దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ లింకేజెస్, బ్యాక్ ఎండ్ లింకేజెస్. ఫ్రంట్ ఎండ్ ఈజ్ మార్కెటింగ్, మన మార్కెటింగ్లో అన్ని వసతులు ఉన్నాయా. బ్యాక్ ఎండ్ లింకేజెస్ డాక్టర్ గారు అవైలబుల్ ఎప్పుడు ఉంటారు, మనం ఆయన లేకపోతే మనకి ఎవరు నెక్స్ట్ వస్తారు. అటువంటి ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ లింకేజెస్ ఇంకా ప్రాపర్గా చేసుకొని ప్లాన్లు చేస్తే అవి ఆ కన్సర్న్ ఫర్మ్స్ అన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయి. సో అట్లా లేకుండా ఎవరైతే హ్యాంకీ ప్యాంకీగా తొందరగా తయారు చేసిన ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళకి, సక్సెస్ అవ్వట్లేదు. ఫైనాన్షియల్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో లాభసాటి పాడికి అంటే ఆవులు గేదెలు ఏవి శ్రేయస్కరమంటారు? ఇది అదే మళ్ళీ చెప్పాను, మన మార్కెట్ బట్టి మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పాలు డిమాండ్ కొన్ని చోట్ల ఉంది. దేశవాళీ ఆవు పాలు కొన్ని చోట్ల డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసుకుంటే 150 రూపీస్ కూడా అమ్ముతున్నారు. సో ఎక్కడైతే ఏది అవసరం ఉందో, ఏది మనం మార్కెట్ చేయగలుగుతామో దాన్ని బట్టి మనం చేసుకోవాలి. సో ఒకసారి చూసుకుంటే గేదెలకి ఆవులు చూసుకుంటే ఆవులు ఎక్కువ పాలిస్తాయి అండ్ ఇంటర్ కావింగ్ అంటే ఈత గీత మధ్య టైం తక్కువ ఉంటుంది. సో అదే గేదెలకైతే ఇంటర్ కావింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి అన్ని స్టడీ చేసే రైతులు ముందు రావాలి, తొందరపడి కాకుండా మనకి ఏది మార్కెట్లో అవైలబిలిటీ ఉంది, మార్కెట్ డ్రివెన్గా ఉండాలి. కానీ మనం సొంతంగా ఆయన ఎవరో పెట్టారు కదా నీ పెడితే కాకుండా మార్కెట్లో మన కెపాసిటీ ఏంటి చూసుకొని రావాలి. సో తెల్ల పశువుల్లో కొత్తగా వస్తున్న ఈ లంపీ స్కిన్ వ్యాధి గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. అది అంటే ఇట్ ఇస్ ఎమర్జింగ్ డిసీజ్ అంటాం దాన్ని, లంపీ స్కిన్ డిసీజ్. స్కిన్ మీద లంప్స్ లాగా ప్రతి దూడలకు కానీ యంగ్ స్టాక్ కూడా ఎక్కువ వస్తుంది, తెల్ల పశువులకు వస్తుంది. లంప్స్ లాగా స్కిన్ వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంది. యంగ్ స్టాక్ చనిపోయే అవకాశం ఉంది. ముందు కాళ్ళు దగ్గర కూడా వాపు వస్తుంది. ఇదొక వైరల్ డిసీజ్. ఇది ఎఫెక్టెడ్ మోస్ట్లీ గోడ్ పాక్స్ లాగా పాక్స్ లైక్ లీజన్స్ ఉంటాయి. సో దీనికి ఇది వచ్చినప్పుడు మామూలుగా దోమ కాటు ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో రైతు గుర్తుంచుకుంటే సాయంత్రం పూట మన షెడ్లో ఉన్న అంత నీట్గా ఉంచి దోమలు లేకుండా చూసుకోగలిగితే ఇది ఒక డిసీజ్ మనం పశువుల్లో ఆపచ్చు. సో ఎఫెక్ట్ అయినంటే అంటే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది యంగ్ స్టాక్ అంటే 6 నెలల వయసులో ఉన్న వాటికి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అయినప్పుడు డెత్ కూడా అయ్యే అవకాశం ఉంది, పాలు తాగలేక తల్లి. సో దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని మనము వ్యాక్సినేషన్ ఉంది మనకి, గోడ్ పాక్స్ వ్యాక్సిన్ మనం చేయించుకుంటే
ఈసారి అయితే మన కంట్రోల్లో వచ్చేసింది లంపీ స్కిన్ డిసీజ్. సో ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఏ రైతాంగం కూడా వెంబటే ఆ మంద నుంచి ఏదైతే ఎఫెక్ట్ అయిన దూడని కానీ దాన్ని సపరేట్ చేయండి. వెంబటే మీ సంబంధిత పశు వైద్య దగ్గర చూపించుకుంటే వాళ్ళు టీకాలు వేస్తారు. ఇంకా స్ప్రెడ్ అయ్యి లాస్ కాకుండా దాన్ని మనం చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఓకే, పశువులకు మనం ఇచ్చే పశుగ్రాసాలు కానీ దాన గురించి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పశువుల్లో పశువుకు అనారోగ్యం కారణాలు కడుపు నిండా లేకపోవటమే. దాని కడుపు నిండా మనం అన్ని పెట్టగలిగితే అది డిసీజ్ని కూడా తట్టుకుంటుంది. సో వాటికి రిక్వైర్మెంట్ బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి పశువు రోజుకు ఒక 40 to 50 kgs ఆఫ్ పచ్చిగడ్డి తింటుంది. గ్రీన్ ఫాడర్ కావాలి. మేము దాన్ని డ్రై మ్యాటర్ బేసిస్లో 10 kgs ఆఫ్ డ్రై మ్యాటర్ అంటాం దాన్ని. సో పచ్చిగడ్డి కావాలి, ఎండుగడ్డి కావాలి. పాలు ఇస్తున్న పశువులు ఉన్నాయనుకోండి, పాల పోషణ కావాలి, దాని బాడీ మెయింటెనెన్స్ కావాలి. అలాగే దానా కూడా ఇవ్వాలి దానికి. సో దీంట్లో పప్పు లెగ్యూమినస్ ఉంటాయి, నాన్ లెగ్యూమినస్ ఉంటుంది, పోషక షుగర్ లెవెల్స్ ఉంటాయి. సో దానా కూడా దాని పాల ఉత్పత్తి బట్టి 2 లీటర్లు పాలు ఇస్తున్నప్పుడు 1 కిలో దానా ఇవ్వాలి. సో పశువుకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత దానా గడ్డి ఇచ్చినప్పుడే మనం అది ఆరోగ్యంగా ఉండి మనకి పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో రైతాంగంలో రైతులు పశువులకు జబ్బులు ఉన్నాయి కదా, జబ్బులు ఉన్నాయి కాకుండా జబ్బులు రాకుండా ఉండటానికి దానా వాటికి కావాల్సిన గడ్డి ప్రాపర్గా అందించగలిగితే వాటికి ఎటువంటి రోగాలు రాకుండా అవి ఆరోగ్యంగా ఉంటాయి. సో దీంట్లో ముఖ్యంగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే పాలు ఇస్తున్నాయి, ఇవాళ 5 లీటర్లు పాలు ఇస్తుంది కదా, ఆ 5 లీటర్లకు పాలకి ఎంత అవసరం ఉంటుంది అనేది ఆలోచించుకొని రైతు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇప్పుడు ఎనర్జీ కావాలి, వాటికి ప్రతిది కూడా ఇదంతా సైంటిఫిక్ రిలేటెడ్. ఇది ఇంత ఎనర్జీ కావాలి, ఇంత ప్రోటీన్స్ కావాలి, అంత ఫైబర్ కావాలి. సో అవన్నీ కావాలి కాబట్టి దాని ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రఫ్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. జొన్నలు ఉన్నాయి అనుకున్నాం, రైతాంగం తెలంగాణలో ఎక్కువ జొన్నలు వేస్తారు. జొన్నలు వేస్తారు, చల్లుతారు. అది ఒక్కొక్క పశువుకు 25-30 కిలోల వరకు మనం కోసి తెచ్చి వాటికి వేయాలి. 25-30 కిలోలు రోజుకి. సో దాని ప్రకారమే మనం ప్లాన్ చేసుకోవాలి. వచ్చే ఎండాకాలంలో ఎంత పచ్చి అవసరం ఉంటుంది అని చూసుకోవాలి. అట్లాగే ఒక గడ్డి మోపు 10 కిలోలు ఎండుగడ్డి ఉంటుంది, అది దానికి అందాలి. అంటే ఈ 40-50 కిలోలు అందుతే గానీ దానికి 4 పొట్టలు ఉంటాయండి లోపల. ఆ పొట్ట నిండి దానికి డైజెషన్ బాగా అయ్యి నెమరు వేసుకుంటేనే, అది నెమరు వేసినప్పుడే మీకు దాని బాడీ బాగా ఉండటం. నెమరు వేయట్లేదు, తక్కువ ఉంటుంది అని అంటే అది ఎటువంటి ఉత్పత్తి చేయదు, అది అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఎంత బాగా నెమరు అది గుర్తించాలి. అదే రైతు గుర్తించాల్సింది ఏంటంటే ఆరోగ్య లక్షణాలు ముందు తెలుసుకోవాలి, ఆరోగ్యంగా ఉంచడానికి పద్ధతి తెలుసుకోవాలి. అవి బాగా ఉంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ రోగాలన్నీ కూడా ఇక్కడ రావు. అంటే ఆ పశువుకి అందుకనే ఇవన్నీ రోగాలు వస్తుంటాయి. సో అలాగే దానా ఇచ్చినప్పుడు వాటికి కావాల్సిన ఎనర్జీ సోర్సెస్ మొక్కజొన్న పిండి ఉంది. మొక్కజొన్న పిండిని ప్రోటీన్ సోర్స్ కావాలి, అంటే ఫ్యాట్ సోర్స్ కావాలి, ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కావాలంటే పత్తి చెక్క కావాలి, తవుడు కావాలి. ఇవన్నిటిని కనుక సమపాలలో నానేసి పొద్దున్న కనుక ఇస్తే కొంచెం ఉప్పు, ఒక 50 grams ఆఫ్ సాల్ట్, మినరల్ మిక్చర్ వేస్తే కనుక పశువు ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ మనకి పట్టించుకుని అనుకున్న రోగాలు కూడా మనకి వాటికి వచ్చే అవకాశం లేదు. కానీ జాగ్రత్తలు అయితే బాగా తీసుకోవాలి. వీటికన్నా ముఖ్యం ఏంటంటే టీకాలు ముఖ్యం. ఈ పశువులకి అంటే ప్రభుత్వం నుంచి ఇవన్నీ అందుతాయంటారా? మనకి ప్రభుత్వం నుంచి మొత్తం టీకాలు మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకి FMDకి గాలికుంటు టీకాలకు మనకు ఉన్నాయి, HS ఉంది, BQ ఉంది. అన్నిటికీ మనకి రోగాలకి 1-2 రోగాలు తప్ప మిగతా అన్నిటికీ మన దగ్గర టీకాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు అవైలబుల్ గా ఉన్నాయి, పశు వైద్యుల దగ్గర ఉన్నాయి. పశు వైద్యులు గ్రామానికి వచ్చినప్పుడు అవి ఉపయోగించుకుంటే చాలు. సో ఈ పశువుల్లో మనకి చూసుకుంటే నివారణే ముఖ్యం. వ్యాధి టీకాలు మనం కనుక ఇచ్చుకోగలిగితే వాటిని మనం రక్షించుకోవచ్చు. అవి చాలా చీప్గా ఉంటాయి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్ కూడా చాలా తక్కువ. ఒకవేళ మేము పశు వైద్యుల దగ్గర అవైలబుల్ లేరనుకున్నా కానీ కొనుక్కున్నా కూడా కానీ అవైలబుల్ మార్కెట్లో ఉన్నాయి. అవి కూడా చీపే. కానీ గవర్నమెంట్ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇస్తున్న వ్యాక్సిన్ ఉపయోగించుకొని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్లో స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతాయి. సో అవి టీకాలు చాలా ఇది. ఇంకోటి ఏంటంటే టీకాలు వ్యాధి నివారణలో ఒక వజ్రాయుధం లాంటివి. మనం చాలా గట్టిగా చెప్పొచ్చు, తెలంగాణ మనం వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్న అయితే వ్యాక్సిన్ చాలా
స్ట్రాంగ్. అవి మనం పక్క రాష్ట్రాలకి మనం అమ్ముతున్నాం ఇంకా. అంటే అంత కాన్ఫిడెన్స్ మనం చెప్పవచ్చు మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ పక్కగా మనం స్ట్రాంగ్ ఉంటాయి. సో మనం ఇప్పుడు చూసుకున్నప్పుడైతే కొన్ని షెడ్యూల్స్ మనం కనుక రైతు కనుక ఫాలో కాగలిగితే, ఎట్లయితే నట్టల మందు మనం అనుకున్నాము 6 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అనుకున్నాము, అట్లాగే గాలికుంటు టీకాలు కూడా, ఈ టీకాలు కూడా మనం రెగ్యులర్గా ఎంచుకుంటే, ఇప్పుడు గాలికుంటు టీకా ఉంది, మొదటి టీకా 2 మాసాలప్పుడు ఎంచుకోవాలి, బూస్టర్ మళ్ళీ 30-40 రోజులు మళ్ళీ ఎంచుకోవాలి. ప్రతి సంవత్సరానికి కనుక ఒకసారి ఎంచుకోగలిగితే రిపీట్ చేయాలి, ఎవ్రీ ఇయర్ వన్స్. ఇది ఎవ్రీ ఇయర్లీ ఎంచుకోవాల్సిందే. గాలికుంటు కనుక మనం రిమూవ్ చేయగలిగిన అనుకోండి తెలంగాణ నుంచి, ఇండియా నుంచి, మన మన మాంస ఉత్పత్తులు, మనము పాల ఉత్పత్తులు యూరోపియన్ కంట్రీస్కి అమ్మవచ్చు. ఈ ఒక్క డిసీజ్ కనుక మనం రిమూవ్ చేయగలిగినామంటే మన మాంస ఉత్పత్తులు, మన రైతాంగము ముందు బంగారం చూస్తారు. పశు ప్రతి అంటే చాలా మంది దాని వెనుక పడతారు. ఎందుకంటే ఇవాళ మనకు మన మాంసం ఇక్కడ నుంచి వెళ్తున్న రేటు $2. ఈ డిసీజ్ కనుక మనం తీసేయగలిగితే మన మాంసము అమెరికన్ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్లో $10 పోతుంది. అంటే $8 ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని గట్టిగా తీసుకునే కార్యక్రమం. ప్రతి సంవత్సరం దీని మీద వ్యాక్సిన్ ఇస్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. కొనుక్కుంటే ₹15 పడుతుందండి ఒక డోస్కి. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని రైతాంగం ఉపయోగించుకోబడుతున్నాం. రెండవది గొంతు, ఏది ఏ డిసీజ్ అయినా కానీ చూసుకున్నాం కదండి, మనం ఒక ఫస్ట్ డోస్ ఇస్తాం, మళ్ళీ 30 రోజుల్లో ఇంకో డోస్ ఇవ్వాలి, అది బూస్టర్ అంటాము. అలాగే దాన్ని మనం రిపీట్ ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. సో ఇమ్యూనిటీ 1 year. కాబట్టి ఒక్కొక్క డిసీజ్ ఒకదానికి మనకు ఉంది లైఫ్ ఇమ్యూనిటీ, మిగతా సో గొంతు వాపు వ్యాధి ఇందో చూసాం మనం, గొంతు వాపు వచ్చి చనిపోతున్నాం, అది కూడా 5 మాసాలప్పుడు టీకా అయ్యాలి, 30-40 రోజుల్లో మళ్ళీ దానికి రిపీట్ చేయాలి, ఎవ్రీ ఇయర్ మనం దాన్ని రిపీట్ చేసుకోవాలి. మూడవది జబ్బవాపు అంటాం, దీన్ని బ్లాక్ అవుట్ అంటాం. ఇది 6 మాసాలప్పుడు తెల్ల పశువులకు ఇచ్చుకోవాలి, అన్నిటికి అవసరం లేదు, తెల్ల పశువులకు ఇచ్చుకోవాలి. అగైన్ బూస్టర్ 30 to 45 days, రిపీట్ ఎవ్రీ ఇయర్లీ. నెక్స్ట్ ఇది బ్రూసెలోసిస్. దీనికి చెప్పాను, ఇది ఒకసారి ఇస్తే కనుక లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇది ఓన్లీ ఫిమేల్ కాఫ్స్, ఆడ దూడలకి ఇస్తాం. 4 to 6 months ఏజ్ అప్పుడు ఇస్తాము, మళ్ళీ దానికి జీవితంలో మళ్ళీ అవసరం లేదు, ఒకసారి ఇస్తాము, అది లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఐదవది థైరాయిడోసిస్ వ్యాక్సిన్. ఇది ప్రొటోజోల్ డిసీజ్. టీకా 4 మాసాలప్పుడు ఇస్తాము ఒకసారి, మళ్ళీ బూస్టర్ 15 days ఇస్తాము. ఇది ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్. తెల్ల పశువుల్లో చనిపోతున్న కారణం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్. వ్యాక్సిన్స్ చూసుకుంటే అన్ని ఇవ్వాల్సి వస్తుంది, అన్ని అందుకోసమే ఇప్పుడు నేను చెప్పాల్సింది అంటే, మా పశు వైద్యులు సంవత్సరంలో 7 నెలలు రైతు దగ్గర వెళ్తారండి. అంటే ప్రతి నెల ఒకసారి రైతు కలుస్తారు. సో మా శాఖ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంతో రైతు దగ్గర వెళ్తాం. మేము వ్యాక్సిన్ ఇవ్వాలి, వ్యాక్సిన్ డివార్మింగ్ చేయాలి, ఏదో ఒక రకంగా వెళ్తాం. కాబట్టి మాకు రెగ్యులర్ గా ఆ కాంటాక్ట్ ఉంటుంది ఆ రైతులతో. మాకు కొద్ది మంది రైతులని కానీ మాకు మంచి ఇది ఉంది. సో పశువులు దాన ఎలా ఉండాలి, వాటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ చెప్పారు. చివరిగా అంటే వ్యాధుల నివారణ విషయంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు ముందు రైతులు తీసుకుంటే మంచిది అంటారు? మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఈ కొన్ని చర్యలు ఉన్నాయమ్మా. రైతాంగం కనుక ఈ చర్యలు కనుక పాటిస్తే రోగాలు రాకుండా మనము మన పశువుల్ని కాపాడుకునే అవకాశం ఉంది. ఈ నివారణ చర్యలు మనకు ఇవి ఇప్పుడు మనం చూసేవి పాటిస్తే కనుక రైతులకు తమ పశువులను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక్క పశువు వచ్చినప్పుడు రోగాన్ని మనం కనుక స్టాప్ చేయగలిగితే అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, మనం రైతులు సేఫ్గా ఉంటాడు. సో వ్యాధిగ్రస్త పశువుల్ని మంద నుంచి వేరు చేయాలి. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఉంటే వెంటనే చికిత్స చేయించాలి, వాటి ట్రీట్మెంట్ చేయించాలి. వాటికి మిగతా పశువులకి వెంటనే టీకా వేయించాలి. సో టీకా పరంగా ఎప్పుడైతే టీకా వేయిస్తామో, టీకా వేయించిందంటే అది సేఫ్టీ ఉంటుంది. కానీ టీకా ఇవ్వగానే ఇవాళ ప్రొటెక్షన్ రాదు. వాటికి 15 to 20 days టైం కావాలి, యాంటీబాడీస్ రావాలి. సో ఎంత త్వరగా కనుక టీకా వేయించుకుంటామో పశువుకి, అంత త్వరగా మన పశువుల్ని, మన మందని కాపాడడం. ఇప్పుడు పశువులు అంటే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా రైతు ఒక్కొక్క పశువు పెట్టుకోవడం అనే మందు ఉంటుంది, ఒక 3-4. అది తక్కువ ఉండేది 2, తల్లి పిల్ల ఉంటుంది కాబట్టి 2 ఎడ్లు ఉంటాయి. కాబట్టి తన పశువుని కాపాడుకోవాలంటే కంపల్సరీగా ఎఫెక్ట్ అయిన రోజు నుంచే తన మిగతా పశువుల్ని టీకా వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత త్వరగా టీకా వేయించుకుంటే అంత త్వరగా తన పశువుల్ని కాపాడుకునే అవకాశం ఉంది. సో ఈ వ్యాధిగ్రస్త పశువులు అయితే తిన్నాక మిగిలి చేసిన మేత, దాన, నీళ్లు ఉంటాయి. ఇవి మళ్ళా ఇవి తాగినాయి అనుకోండి, ఎఫెక్ట్ కానీ తాగినాయి అనుకోండి, ఆ డిసీజ్ అన్ని వాటి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే పశువులు డిసీజ్డ్ యానిమల్స్ తాగిన నీళ్లు కానీ, దానా కానీ, గడ్డి కానీ వాటిని తీసేయాలి.
వాటిని వెంటనే కాల్చేయాలి. వాటిని ఓకే. కాల్చడం కానీ తీసేయడం చేసేస్తే అది ఆ రోగాలు మన మీతో స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. సో వ్యాధి సోకిన తర్వాత చిన్న చిన్న పశువులు చనిపోతాయి. చనిపోయిన వాటిని చాలా మంది ఏం చేస్తుంటారు, ఈ చెరువు కట్టెంబట్ను ఎక్కడో పడేసి వెళ్ళిపోతుంటారు. దాని మూలంగా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, నా పశువు చనిపోయినా కానీ నా మిగతా పశువులకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా గుంత, పెద్ద లోతు గుంత తీసి పాతి పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు యాంథ్రాక్స్ లాంటిది వస్తే కనుక ఇంకా వాటి మీద మనము బ్లీచింగ్ పౌడరు, సాల్ట్ కూడా వేసి కూడా మనం వాటిని పాతి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. డిసీజ్ స్ప్రెడ్ కాకుండా ఉంచాలి. డిసీజ్ స్ప్రెడ్ని ఆపేయాలంటే ఎఫెక్ట్ అయిన వాటిని ముందు మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి. ముఖ్యమైనది ఏంటంటే పశుపాకల్లో గాలి, అంటే వెంటిలేషన్ బాగుండాలి, గాలి బాగా రావాలి. అవి వస్తే ఏదైతే ఎఫెక్ట్ అయినా ఉన్నా కానీ గాలికి అన్ని వెళ్ళిపోతుంటాయి. అక్కడే ఉంటే అదే దాంతో హ్యూమిడిటీ ఎక్కువైపోయి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లే పశువు శరీరం పైన అనుకున్న డిస్కస్ చేసినట్టు బాహ్య ప్రాణ జీవులు ఉంటాయి. వాటిని కూడా మనం మందులు పిచికారీ చేయాలి. పిచికారీ చేస్తే అవి కనుక మనం అవి ఆ డిసీజ్ రాకుండా చూసుకోగలుగుతాం. మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయి. పశువు పాకని చెత్త చెదారాలు కూడా చూడాలి, శుభ్రంగా ఉంచాలి. పాకలు రోజుకు 2 సార్లు వాటిని క్లీన్ చేయాలి. వాటిని ఆ క్లీన్ చేసేటప్పుడు డిస్ఇన్ఫెక్ట్ పెట్టుకోవాలి. మంచిగా డెటాల్ అంటే ఫినాయిల్ తోటి కనుక కడిగితే అది షెడ్ బాగా ఉంటుంది. కొత్త పశువులు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కొత్త పశువులు మనం కొనుకొచ్చుకుంటారు, రైతులు ప్రతి సంవత్సరం కొనుకొచ్చుకుంటారు. అవి అట్లా తీసుకొచ్చి అలా కలపొద్దు మందులో. ఒక 15 రోజులు వాటిని క్వారంటైన్ లో ఉంచి వాటిని టెస్ట్ చేయాలి. అసలు వాటికి ఏమైనా రోగాలు ఉన్నాయా, ఆ రోగాలు ఏమైనా వీటి స్ప్రెడ్ అవుతాయా. అది చేస్తే గనక మనం ఆయనకున్న ఆల్రెడీ ఉన్న 10 పశువులు ఎఫెక్టివ్ సేఫ్టీగా ఉంటాయి, ఆ రోగం కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో మనం ఇంత మాట్లాడుతున్నప్పుడు ఈ పశువుల వాతావరణం తీవ్రతలు, ఎండ, చలి నుంచి రక్షించుకోవాలని వాటికి అన్ని వేళ తగేందుకు స్వచ్ఛమైన నీరు, పశుగ్రాసం కూడా అందించాలి. ఈ పని చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో, పని చేసే వాళ్ళు కానీ ఓనర్స్ కానీ షెడ్లోకి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దాని నుంచి రాకుండా ఉంటుంది. ఇంకొక ఎఫెక్ట్ అయిన లాంగ్ టర్మ్ కొన్ని పశువులు చాలా ఎఫెక్ట్ అయి ఉంటాయి. అంటే వాటికి ట్రీట్మెంట్ లేదు, వాటికి కొన్ని టీబీ ఉంది, ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ జరగకుండా ఉంటుంది. వాటిని ఏమంటే బయటికి షిఫ్ట్ చేయాలి. బయట షిఫ్ట్ చేసి మంద నుంచి సపరేట్ చేయాలి, ఐసోలేట్ చేయాలి వాటిని. అలాగే వాటికి డివార్మింగ్ చేయాలి. కొత్త వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఫామ్లో రానియకూడదు అని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పశువులను సరిగ్గా రైతే చూసుకోవాలి. ఇది రైట్. పశువుల్లో కలిగిన ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.